షరౌడ్ ఆఫ్ ట్యూరిన్. జీసస్కి ఇండియాకి కనెక్షన్ ఉందా? అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. అదేంటి 2026 రీసెంట్ రీసెర్చ్లో మైటోకాండ్రియల్ డిఎన్ఏ హ్యాప్లోగ్రూప్స్ M39 R8 దొరికాయి. అవి యూరోప్వి కావు, సింధు సరస్వతికి సంబంధించినవి. 38.7% భారతీయ మూలాలు దొరికాయి. ఇది ఒక క్లాత్ తయారు చేసినప్పుడు పడ్డ చెమట వలనో పట్టుకుంటే వచ్చింది కాదు. బట్ ఇది చాలా ప్లేసెస్కి ప్రయాణించింది. భక్తులు పట్టుకోవడం వల్ల, డస్ట్ పార్టికల్స్ పడడం వల్ల పొల్యూట్ అయ్యింది. అది జీసస్ బ్లడ్ అని కూడా కన్ఫర్మ్గా చెప్పలేము. భక్తులు అంటే ఇండియాకి ప్రయాణించిందా? ఈ క్లాత్ ట్యూరిన్కి రాకముందు జెనోవా, చాంబేరి, ఫ్రాన్స్లోని రిలేలో అండ్ యూరోప్ తిరిగింది. ఎగ్జాక్ట్లీ, అక్కడ వాళ్ళైతే ఇండియన్స్ కాదు కదా. 19th సెంచరీ వరకు ఇండియన్ క్రిస్టియన్స్ చాలా రేర్. బట్ ఈ షరౌడ్ ఆఫ్ ట్యూరిన్ హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం 1353 to 1357 వరకు లిరేలో ఫస్ట్ టైం కనిపించింది. అంతకుముందు రికార్డ్స్ లేవు. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఇది జీసస్ చనిపోయినప్పుడు కప్పిన క్లాత్ అని కూడా నమ్ముతారు. ఒకసారి దొంగిలించబడింది అని కూడా అంటారు. 150 సంవత్సరాలు కనిపించకుండా పోయింది అన్న కాన్స్పిరెన్సీ థియరీ కూడా ఉంది. అవును, కానీ 1988లో కార్బన్ డేటింగ్ చేసినప్పుడు అది కూడా 3 ల్యాబొరేటరీస్ టెస్ట్ చేశారు. అప్పుడు ఈ క్లాత్ని 1260 to 1390 మధ్యకాలందని గుర్తించారు. అప్పుడు చాలా కాంట్రవర్సీస్ అయ్యాయి. ఈ క్లాత్ 2 times కాలిపోయిందని, అందుకే డేటింగ్ ట్యాంపర్ అయిందని, ఈ క్లాత్ జీసస్ చనిపోయినప్పుడు కప్పిందే అని, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అని ఆర్టికల్స్ కూడా వచ్చాయి. 2022లో చేసిన ఎక్స్రే ఏజింగ్ ఈ క్లాత్ 55 to 74 CE జీసస్ టైంకి దగ్గరలో పెట్టారు. వాళ్ళు ఫస్ట్ సెంచరీకి సంబంధించి ఇజ్రాయిల్ మసాదాలో దొరికిన లెనిన్ క్లాత్కి సమానంగా ఉంది అన్నారు. 2015కి అప్డేట్ రిపోర్టే ఈ 2026 రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం సింధు సరస్వతిలో ఈ క్లాత్ తయారైందని, ట్రేడ్ రోడ్స్ ద్వారా మెడిటేరియన్కి వచ్చిందని, ఈ క్లాత్ చేసినప్పుడు, ట్రేడ్ జరిగినప్పుడు భారతీయుల చెమట ఈ క్లాత్లోని దారంలో కలిసిపోవడం వల్ల వచ్చిందంటున్నారు. బట్ ఎంతమంది భక్తులు తాకుంటారు? అప్పుడు 39% చూపించకూడదు కదా. హిస్టారియన్స్ మధ్య కూడా సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈవెన్ ష్రౌడ్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ సింధోన్ నుండి వచ్చింది. సింధోన్ అంటే సింధు సరస్వతి నుండి వచ్చిన క్లాత్ అని స్కాలర్స్ అంటారు. 38.7% ఏన్షియంట్ భారత్ డిఎన్ఏ అంటే కొన్ని క్వశ్చన్స్కి డోర్ ఓపెన్ చేస్తున్నాయి. ట్రేడ్స్ వల్ల, ముఖ్యంగా మైగ్రేషన్ వల్ల వచ్చి ఉంటుంది. జీసస్ పూర్వీకులు మైగ్రేట్ అయి ఉంటారా? ఉండొచ్చు. భారత్ నుండి మ్యాసివ్ మైగ్రేషన్స్ అయ్యాయని చాలామంది హిస్టారియన్స్ చెప్తున్నారు. జీసస్ పూర్వీకులు కానీ లేదా భక్తుల పూర్వీకులు కానీ మైగ్రేట్ అయ్యి ఉండొచ్చు. బట్ వన్ థింగ్ ఫర్ షూర్, ఈ క్లాత్పై ఉమెన్ బ్లడ్ ఉండడం కన్ఫర్మ్. కానీ జీసస్ దా కాదా అని కనుక్కోవడం చాలా కష్టం. బట్ జీసస్ పూర్వీకులు ఇండియన్స్ అయి ఉంటే